హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కావ్య వ్లాగ్స్. నా వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసానండి. లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది. నేను ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, ఫుల్ రెస్ట్ తీసుకుంటాను, ఏ పనులు చేయను అనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి 20 డేస్ అయిపోయిందండి. ఇంక ఏ వీడియో తీయలేదు. ఈరోజు ఇంకా కాకినాడ అయితే వెళ్ళిపోతున్నానండి. మా వారైతే వచ్చారు. కాకినాడ వెళ్ళే ముందు ఒక్కసారి సిద్ధాంతం నాగమ్మ తల్లి టెంపుల్ని విజిట్ చేసేసి తర్వాత వాడపిల్లి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని కాకినాడ అయితే రిటర్న్ అయిపోదామని చెప్పి మా వారు వచ్చేలోపు రెడీ అయిపోయానండి. ఇంకా జశ్వి పాపను కూడా నిద్ర లేపేశాను. తను కూడా నిద్ర లేచింది. తనకైతే వేడి నీళ్ళు పెట్టేశాను. నిన్న నైటే నేను లగేజ్ అంతా సర్దేసుకున్నానండి. అమ్మ పచ్చళ్ళు అవి ఇచ్చింది, ఇంకా అవన్నీ సర్దేసుకున్నాను. ఇంకా జశ్వి పాపకి వేడి నీళ్ళు పెట్టి స్నానం చేయించేశాను. ఇక్కడ టిఫిన్ అయితే తినిపిస్తున్నానండి, కానీ ఏం తెలియలేదు. ఇంకా మా వారైతే వచ్చేసారు, బయలుదేరిపోయాము. చాలా ఎండగా ఉంటుంది కదండి, జశ్వితో ఇబ్బంది అవుతుందని చెప్పి ముందుగానే మార్నింగే రెడీ అయిపోయానండి. లేచి ఇంకా 7:30కి అలా బయలుదేరాము. మండపేటలో సిద్ధాంతం వచ్చినప్పటికీ 8:30 అలా అయ్యిందండి. ఇంకో ఇదేనండి నాగమ్మ తల్లి టెంపుల్. సిద్ధాంతం అయితే ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి వచ్చి మేము దర్శనం చేసుకొని వెళ్తామండి. మాకు ఒక నమ్మకం అన్నమాట అమ్మవారంటే. ఇంక ఇక్కడ పుట్టలా ఉంటుందండి, ఒక శివలింగం ఉంటుంది. అక్కడ పాలు పోసి పడవలు అమ్ముతారండి, చేసిన పడవలు, కాగితం పడవలు. అవి అమ్మవారికి సమర్పించి అక్కడ అమ్మవారి పుట్టకైతే దర్శనం చేసుకోవాలి మొదటిగా. తర్వాత అయితే పక్కన అమ్మవారి టెంపుల్ ఉంటుంది, జస్ట్ పక్కనేనండి. ఇలా రౌండ్ తిరిగేసిన తర్వాత బయటకు వచ్చేస్తే పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇంకో ఇదేనండి అమ్మవారి టెంపుల్. ఇక్కడ బయట అయితే ఇలాగా కొన్ని విగ్రహాలు, అమ్మవారి విగ్రహాలు మనకు వెళ్ళగానే దర్శనమిస్తాయి. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా అయింది. జస్ట్ చిన్న క్లిప్ తీసానండి అంతే. పిల్లలు లేని వాళ్ళు ఈ ఊయలైతే ఊపుతారండి. ఎక్కువగా సంతాన నాగమ్మ తల్లి అంటారు, ఎందుకంటే పిల్లలు పుడతారండి అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇంకా వాడపిల్ల అయితే రిటర్న్ వచ్చేసామండి. ఇక్కడైతే మంచిగా తీర్థం అయితే జరుగుతుంది. శనివారం అయితే అస్సలు ఖాళీ ఉండదంట. మేమైతే సోమవారం వెళ్ళామండి, పర్వాలేదు, కొంచెం ఖాళీగానే ఉంది. ఇక్కడ గోపురానికి దర్శనం చేసేసుకొని ఒక 3 ప్రదక్షిణలు అయితే చేసేసి లోపలికైతే వెళ్ళిపోయామండి. ఇక్కడ ఎవరో వీరభద్రుని బోనం అయితే వేసుకుంటున్నారండి. స్వామివారి దగ్గరికి వచ్చి రిటర్న్ అవుతున్నారు. జస్ట్ అలా వీడియో తీశాను. ఇక్కడ చూడండి, ఒక మినీ గార్డెన్లా ఉంది కదండి. మొక్కలైతే అమ్ముతున్నారు, చాలామంది తీసుకుంటున్నారు. దర్శనం అయితే చేసేసుకున్నామండి. బయటకైతే వచ్చేసాము. ఫ్రీ దర్శనం అయితే కొంచెం ఖాళీ లేదు, జశ్వితో వెళ్ళలేమని చెప్పి 50 రూపీస్ టికెట్ అయితే తీసుకొని లోపలికి వెళ్ళాము. చాలా బాగా అయ్యిందండి వెంకటేశ్వర స్వామి దర్శనం. ఇక్కడ ఇంకా దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చేసి భోజనాలు అయితే చేసేద్దామని చెప్పి భోజనం దగ్గరికి వెళ్ళామండి. అక్కడ కూడా ఖాళీగానే ఉంది. నేను మా వారు అయితే భోజనం చేసేసాము. మా జశ్వి మార్నింగ్ టిఫిన్ చేయలేదు, ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయలేదండి. బయట జ్యూస్ అయితే కొనిచ్చాను, అదైతే తాగింది. ఇంకా కాకినాడ అయితే వచ్చేసామండి. మండపేటలో లగేజ్ పెట్టేసుకొని కాకినాడ అయితే వచ్చేసాము. ఇంకేమీ సర్దలేదండి. ఎండకి చాలా ఎక్కువ వికారంగా నీరసంగా అనిపించేసింది. రాగానే పడుకుని పోయాము. తెచ్చిన లగేజ్ కూడా హాల్లో పెట్టేసి ఇంకా పడుకుని పోయామండి. ఈవినింగ్ అయితే నిద్ర లేచి మొత్తం ఇల్లంతా నీట్గా తుడుచుకొని మంచిగా తెచ్చుకున్నవన్నీ సర్దుకొని మంచం మీద పక్కలవి వేసుకొని నీట్గా, ఇంకా మా అత్తయ్య గారికి అమ్మ పచ్చళ్ళు అయితే ఇచ్చింది కదండి, అవి కొంచెం కొంచెం మా ఆడపడుచుకి మా అత్తయ్య గారికి ఒక బ్యాగ్లో సర్దుకొని వెళ్ళి అత్తయ్య గారి ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళామండి. టీ అయితే తాగేసి మా మోకాలు చాలా నీరసంగా అయిపోయినాయండి. మాకన్నా ఎక్కువ మా జశ్విది, ఎందుకంటే ఏమీ తినలేదండి. అసలు మార్నింగ్ ఏమీ తినలేదు, ఆఫ్టర్నూన్ కూడా ఏమీ తినలేదు. ఏంటోనండి, సమ్మర్ వస్తే ఎప్పుడు అంతే. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చేసింది, ఏమీ తిందు. ఇంకా వాళ్ళ నానమ్మని చూసి 20 డేస్ అయిపోయింది కదండి. ఇంకా జస్ట్ వెళ్ళగానే కొంతసేపు ఆడుకుంది, తర్వాత ఏమో రాసుకుంటుంది. ఇంకా అత్తయ్య గారు అయితే కర్డ్ కల్పించారు, ఇంకా అదైతే తాగేసి
పచ్చళ్ళు అయితే ఇచ్చేసి ఇంకా మాడపడుచుకు కూడా ఇచ్చామని చెప్పి ఇంకా వచ్చేసామండి. దారిలో అయితే జస్వికి వాటర్ బాటిల్ కొందామని చెప్పి ఒక షాప్కి అయితే వెళ్ళాము. నేను వాడపిల్లి వెళ్ళాను కదండి, అక్కడ భోజనాలు చేసే దగ్గర జస్వి వాటర్ బాటిల్ అయితే వదిలేసి వచ్చేసాము. ఇక్కడైతే చాలా బాగుందండి, మెయిన్ రోడ్లో అన్నమాట ఈ షాపు. ఇక్కడ అంతా కలెక్షన్ అయితే చాలా బాగుంది. బ్యాంగిల్స్, నెయిల్ పాలిష్లు, అంతా మంచిగా సోప్స్ అన్నీ ఉన్నాయండి. ఏ టు జెడ్ మనకు కావాల్సినవన్నీ ఇందులో దొరికేస్తాయి. కానీ కాస్ట్ కూడా అలాగే ఉంది. జస్వికి అయితే ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఇంకా వచ్చేసాము. నేను ఏమీ తీసుకోలేదండి. ఇంకా జస్వికి క్లిప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడ పెట్టాలో కూడా తెలియట్లేదు. ఇల్లు కూడా ఖాళీగా లేదు. ఇంకా అందుకే ఇంకేమీ తీసుకోలేదు నేను అసలు. చాలా ఉన్నాయి జస్వికి అయితే. జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. ఇంకక్కడ వాటర్ బాటిల్ తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము. దారిలో పిండి ప్యాకెట్ అయితే తీసుకున్నామండి. ఇంకా మార్నింగ్ ఏమీ ఇంట్లో వండలేదు కదా, ఏమీ లేదు. ఇంకా పిండి ప్యాకెట్ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఊతప్పాల కింద వేసేసానండి. ఇంకా మంచిగా తినేసాము. తినేసిన తర్వాత మా వారు మా జస్వి టీవీ చూశారు. ఇంకా నేనైతే మొదలుపెట్టానండి పనులు. ఇంకా ఉన్నాయి, తెచ్చిన బట్టలన్నీ సర్దుకోవాలి కదా. ఉతికేసి ఇచ్చేసిందండి అమ్మ. అవి నీట్గా మడతలు పెట్టుకొని మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకూడదు కదా, ఇంకా అలా ఎక్కడ ఉంచితే అక్కడే ఉండిపోతాయండి. ఇంకా అందుకే ముందుగానే సర్దేసుకున్నాను. బద్దకించానంటే ఇంకా చేయలేమండి ఏ పని కూడా. ఇంకా లేట్ అయినా సర్దేసుకుంటానని చెప్పి సర్దేశానండి. అవన్నీ సర్దేసి ఇక్కడ జస్వి అయితే డ్యాన్స్ వేస్తుంది. ఇంకా గిన్నెలు అయితే తోమేసుకున్నానండి. స్టవ్ అది కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇల్లంతా మాఫ్ పెట్టేశాను. ఇదంతా అయినప్పటికీ దాదాపుగా 11 అయిపోయిందండి నాకు ఆ రోజు. ఇంకా నీట్గా క్లీన్ చేసేసుకుంటేనే నాకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది. నీట్గా అయితే క్లీన్ చేసేసాను. ఇంకా నేను ఫ్రెష్ అవ్వాలండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నా వీడియోస్ నచ్చినట్టయితే నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఆ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.